మృత్యు కోరల్లో చిక్కుకున్న భక్తుల్ని రక్షించిన బాబా. సృష్టి స్థితి లయకారుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి స్వరూపమే సాయినాథుడు. పంచభూతాలను నింగి నేల గాలి నీరు నిప్పు తన స్వాధీనంలో ఉంచుకున్న యోగేశ్వరుడు మన సాయిబాబా. ఈ బ్రహ్మాండంలో తాను నిండి ఉండి భక్త రక్షణార్థం సప్త సముద్రాలనైనా దాటి వస్తానని బాబా అన్నారు. అయితే పంచభూతాలలో ఒకటైన నీరులో తన భక్తుడికి ప్రాణగండం ఉందని గ్రహించి తన భక్తుణ్ణి కంటికి రెప్పలా ఎలా కాపాడారో ఈ లీల ద్వారా తెలుస్తుంది. నా పేరు సుధాకర్, ఊరు పెందుర్తి. నా చిన్ననాటి నుండి నాకు బాబా పట్ల భక్తి ఉండేది. బాల్యం నుండి నాకు అంతా బాబానే. రోజు బాబాను పూజిస్తూ ఎప్పుడూ బాబా బాబా అంటూ ఉండేవాడిని. అలా నాకు బాల్యంలోనే ఆధ్యాత్మిక భావాలు అలవడ్డాయి. నేను చాలా చురుకుగా తెలివిగా అన్నిటిలో నాదైన శైలితో అందరితో కలివిడిగా ఉంటూ ఉండేవాడిని. నలుగురికి సహాయపడే మనస్తత్వం, ఆపదలో ఆదుకునే గుణం, అదే కదా బాబాగారు మనకి నేర్పించింది. 1996లో నేను డిగ్రీ చదువుతున్న రోజులలో జరిగిన ఒక అనుభవాన్ని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. అప్పట్లో నేను చాలా చలాకితనంతో ట్యూషన్ సెంటర్లో అందరికంటే బెస్ట్ స్టూడెంట్గా ఉండేవాడిని. అదృష్టం కొలది మా గురువు గారికి సుమారుగా అంటే ఒక 5 సంవత్సరాలు అటు ఇటుగా నా వయస్సే. నా చలాకితనం చూసి నా ఆధ్వర్యంలో ఒక విహారయాత్ర ప్లాన్ చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. అదేమిటంటే 30 మందితో ఒక బస్సులో వెళ్ళి 2 రోజులు అరకులో ఉండి చుట్టుపక్కల అందమైన ప్రదేశాలు దర్శించడం. అనుకున్నట్టే యాత్రకు సర్వం సిద్ధమయ్యింది. అయితే నాలో ఏదో తెలియని ఆవేదన. దానికి కారణం నా స్నేహితులు 6 నాతో కలిసి మా సంతోషంతో భాగస్వామ్యం కాకపోవడం. వాళ్ళను రమ్మంటే ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల వాళ్ళు మాతో రావడానికి సిద్ధపడలేదు. దాంతో నేను నిరాశ చెందాను. కానీ వెంటనే తేరుకొని టూర్ నా ఆధ్వర్యంలో జరుగుతుంది, డబ్బే సమస్య అయితే నేను చూసుకుంటాను, మీరు రండి అని వాళ్ళను ఒప్పించాను. అలా మా విహారయాత్రకు మేమంతా సిద్ధమయ్యాం. హోటల్లో టిఫిన్స్ కట్టించుకొని ప్రయాణం మొదలుపెట్టాం. డిసెంబర్ నెల శీతాకాలం కావడంతో చాలా చలిగా ఉంది. ప్రకృతి అంతా పచ్చని చీర ధరించినట్లు చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. ఎత్తైన కొండలు జలపాతాలు వాగులు అన్నీ కనువిందు చేస్తున్నాయి. ఆ చక్కటి ప్రకృతి సోయగాలు చూసుకుంటూ ఉత్సాహంగా ఉల్లాసంగా గమ్యాన్ని చేరాము. బొర్రా గుహలను దర్శించినప్పుడు అక్కడికి దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉన్నాయని తెలిసింది. 1996లో అది తెరిచి ఉండేది. ఇప్పుడు అది క్లోజ్ చేశారు. అక్కడికి వెళ్ళాలంటే గతుకులు రాళ్ల దారిన కొండ దిగి కిందికి వెళ్ళాలి. కొండపై నుండి జలపాతం కిందికి పడుతూ ఉంటుంది. కొంత దూరం నీళ్లు రాళ్ల మీదుగా సమాంతరంగా ప్రవహించి మళ్ళీ కిందికి పడతాయి. నిజంగా ఆ ప్రదేశం ఒక అద్భుతం. సుమారు మా అందరిది 20 సంవత్సరాల వయసు. యువరక్తం. ఆడుతూ పాడుతూ జలపాతం చేరుకున్నాము. స్నేహితులలో జలపాతం దగ్గర రాళ్ల మీద కూర్చొని అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నవారు కొందరైతే ఫోటోలకు ఫోజులు ఇస్తూ ఆనందంలో కొందరు ఉంటే స్నానం కోసం సిద్ధం పడేవారు ఇంకొంతమంది. కానీ నా బెస్ట్ ఫ్రెండ్ మోహన్ చలికాలం నీరు చాలా కూల్గా ఉంది, ఈ నీటిలో స్నానం చేస్తే లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నాడు. అందువలన నేను నా ఫ్రెండ్ కొంచెం దూరంగా సమాంతరంగా ఉన్న చోట నీటిలో కాళ్ళు ఉంచి మాట్లాడుకుంటూ ఉన్నాము. కొద్దిసేపటి తరువాత మేమందరం స్నానాలు చేస్తున్న వైపు నడుస్తూ మోకాలు లోతు నీరు ఉన్న చోటికి చేరుకున్నాము. ఇంకా ముందుకు వెళ్ళడం ప్రమాదమని మాకు అనిపించింది. కారణం లోతు ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది. ఎన్నో ఏళ్లుగా అక్కడ రాళ్ల మీదుగా నీరు ప్రవహిస్తూ ఉండటం మూలంగా అక్కడ ఎక్కువగా నాచుపట్టి జారుగా ఉంది. అటువంటి చోట షూస్ వేసుకుని నడుస్తున్న నేను హఠాత్తుగా జారి పక్కనే లోతుగా ఉండే ప్రదేశంలోకి పడిపోయాను. నాకు ఈత రాదు. అక్కడ వెడల్పు తక్కువగా పొడవు ఎక్కువగా లోతు ఎక్కువగా ఉంది. నిజానికి నేను బయటకు వచ్చిన తర్వాత తెలిసిందేమిటంటే ఆ చోట లోతు సుమారు 50 అడుగుల లోతు ఉంటుందట. అంతేకాదు అది చాలా ప్రమాదకరమైన ప్రదేశమట. నా పక్కనే ఉన్న నా ఫ్రెండ్ మోహన్ నన్ను కాపాడటానికి తన చెయ్యి అందించాడు. నాకు అతని చేతివేళ్లు తాకాయి కానీ చెయ్యి అందలేదు. అంతలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వలన నేను ఈ ఒడ్డు నుండి మధ్యకు నెట్టివేయబడ్డాను. అప్పటికే నేను ఒకసారి మునిగి తేలాను. వెంటనే మోహన్ నన్ను కాపాడటానికి నీటిలోనికి దూకి వెనక నుండి నన్ను పట్టుకున్నాడు. కానీ నేను భయంతో కంగారుతో అతని మెడ పట్టేసుకున్నాను. ఆ చర్యతో ఇక మేమిద్దరం బతకమని తనకు అర్థమైందట. ఇంతలో మేము ప్రవాహ వేగానికి అవతల ఒడ్డుకి చేరాం. వెనక నుండి నేను అతను గొంతు వదలకుండా గట్టిగా పట్టుకుని ఉండడంతో
ఏమి చెయ్యాలో తోచక మోహన్ కాలితో తనకు ఎదురుగా ఉన్న రాయిని బలంగా తన్నాడు. ఆ ఫోర్స్కి నేను అతని మెడ విడిచిపెట్టి ఇవతలి ఒడ్డుకు చేరాను. ఒక్కసారిగా ఇద్దరం ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించినప్పటికీ ఇంకా ప్రమాదంలోనే ఉన్నాము. మోహన్ వెనుకకు తిరిగే సమయానికి నేను రెండో మునక వేయబోతున్నాను. అప్పటికి నాకు స్పృహ ఉంది, జరుగుతున్నదంతా తెలుస్తూ ఉంది. రెండో మునక తర్వాత మళ్ళీ తేలినప్పుడు నాకు అనిపించింది నాకు ఈత రాదు, నేను చనిపోతున్నానని. ఎందుకంటే మామూలుగా ఈత రాని వాళ్ళు నీటిలో పడిపోతే కేవలం 2 సార్లు మాత్రమే మునిగి తేలుతారని, మూడోసారి పైకి తేలరని నాకు అవగాహన ఉంది. సరే, ఇంతలో నేను నీటిలో మూడోసారి కూడా మునిగిపోయాను. ఆ సమయంలో నా మనసులో జరిగిన సంఘర్షణ అంతా ఇంతా కాదు. ఈ జలపాతం అనే మృత్యువు తన నోటిని తెరుచుకొని నన్ను మృంగడానికి సిద్ధంగా ఉందని అర్థమవుతుంది. ఈత రాదు కదా, నీళ్లు మింగేశాను. చాలా లోతుకి వెళ్ళిపోయాను. ఇక నా జీవితం ఇంతటితో ముగిసిపోయింది అనిపించింది. ఇంతలో నీటి లోపల నాకు మా అమ్మగారి రూపం కనిపించింది. మనసులోనే ఆమెకి నమస్కరిస్తూ, అమ్మా, నా జీవితం ఇంతటితో ముగిసిపోతుంది, నన్ను క్షమించు. మళ్ళీ ఇంకో జన్మ ఉంటే నీవే నా తల్లిగా ఉండాలమ్మా అని కడిసారి ప్రత్యక్ష దైవమైన అమ్మకి నమస్కరించుకున్నాను. ఆ తర్వాత నీటిలోనే సాయిబాబా ఎంతో చక్కని రూపంతో దర్శనమిచ్చారు. బాబా, ఇవి నా చివరి క్షణాలు కదా అని ఆయనకు నమస్కరించుకున్నాను. అంతే. మరుక్షణం ఏం జరిగిందో మీరు నమ్మలేరు. అంతా క్షణాల మీద జరిగింది. తన భక్తులు ఆపదలో ఉంటే కరుణామూర్తి సాయి చూస్తూ ఊరుకుంటారా? అమాంతం తన అమోఘమైన శక్తితో నన్ను పైకి లేపారు. పైకి వచ్చేటప్పటికి ఎవరైతే ధనం లేక రాలేమన్నారో ఆ 6 స్నేహితులు నా చుట్టూ ఉన్నారు. నేను మునిగిపోవడం చూసి వాళ్ళు తమ ప్రాణాలకు తెగించి నీటిలోకి దూకి నన్ను కాపాడారు. నేను నీళ్లు బాగా తాగేశాను గాని స్పృహలోనే ఉన్నాను. నన్ను ఒడ్డుకు చేర్చి ప్రథమ చికిత్స చేశారు. నేను చేసిన సహాయమే నన్ను కాపాడింది. ఆ 6 ధన సహాయం చేసి తీసుకురాకపోతే ఆ క్షణమే నా జీవితం ముగిసిపోయేది. వారి రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. అందుకే అంటారు, చేసిన పుణ్యం ఊరికే పోదని, అది ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో మనల్ని ఆదుకుంటుంది అని. నిజంగా ఆ సమయంలో నా స్నేహితులు లేకుంటే నన్ను కాపాడే దిక్కు కూడా లేదు. మృత్యు కోరల్లో చిక్కుకున్న నాకు చివరి క్షణంలో నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యి నా చావు చీటీని చింపేసి నా స్నేహితుల రూపంలో నన్ను కాపాడారు బాబా. భక్తుల రక్షణే తన కర్తవ్యమైన మన బాబా నాకు రానున్న మృత్యువును తన సర్వజ్ఞత్వంతో తెలుసుకొని నన్ను ప్రేరేపించి నా 6 స్నేహితులకు ధన సహాయం చేయించి మరీ నాతో తీసుకువెళ్లేలా చేశారు. ముందు నుండే పరిస్థితులన్నీ బాబా మలుస్తూ వచ్చారు. ప్రాణభిక్ష పెట్టిన నా సాయికి మనఃపూర్వకంగా నమస్కరించడం తప్ప నేను ఏమి చేయగలను?